వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబు భూములను లాక్కునే కుట్రలు చేస్తే పేదలకు భూ హక్కులు కల్పించిన ఘనత జగన్దేనని కొనియాడిన ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణ. అవాస్తవాలతో విష ప్రచారాలకు ప్రతిపక్షాలు కాలు దువ్వుతున్నాయని ఆగ్రహం. జగన్ అధికారంలో ఉంటేనే పేదలకు న్యాయం జరుగుతోందన్న సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పథకాలు అందించామని స్పష్టం. గద్దె రామ్మోహన్ని ప్రజలు చీదరించుకుంటున్నారన్న వైసీపీ తూర్పు అభ్యర్థి దేవినేని అవినాష్. రాబోయే ఎన్నికల్లో బై బై గద్దె అంటూ ప్రజలు వీడ్కోలు పలకబోతున్నారని వెల్లడి. చంద్రబాబు భూములను లాక్కునే కుట్రలు చేస్తే పేదలకు భూ హక్కులు కల్పించిన ఘనత జగన్కే దక్కుతుందని ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అవనిగడ్డ వచ్చిన సందర్భంగా ఆయన మంగళవారం మాట్లాడుతూ ప్రతిపక్షాలు విష ప్రచారానికి తెరలేపుతున్నట్లు తెలిపారు. సీఎం జగన్పై విమర్శలు చేయలేని ప్రతిపక్షాలు కుట్రలు పన్ని అవాస్తవ ప్రచారం చేస్తున్నాయన్నారు. త్వరలో మైక్లు వీళ్ల నోళ్లు మూతపడతాయని అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్, ఇవన్నీ వేరు ఇష్యూస్. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాకనే ఫస్ట్ టైం ఎప్పుడో 1907లో జరిగింది, అంటే 100 ఏళ్ల క్రితం సర్వే జరిగింది. తర్వాత సర్వే జరగలేదు. భూములు లిటిగేషన్లు, గొడవలు 50 years 60 years అయినా తెగని ఉంటాయి. అందుకే ఒకసారి సమగ్ర భూ సర్వే చేయాలనేది ఒక సాహసోపేతమైన చర్య ఆయన తీసుకుంటాం. ఇప్పటికి 5-6 వేల గ్రామాల దాకా పూర్తి అయినట్లు. లిటిగేషన్లు ఉండి తెగని ఉంటే పక్కన పెడితే మిగిలిన సర్దుకుంటూ పర్ఫెక్ట్ మ్యాపింగ్ చేసుకుంటూ వస్తున్నారు. అది ఒక పార్ట్. రెండవది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఫైనల్ ఇది చేసేది సెంట్రల్ గవర్నమెంట్ చేసింది. నీతి ఆయోగ్ సజెషన్ అన్ని స్టేట్స్కి వచ్చింది. అది కన్నా ఈ సమగ్ర భూ సర్వే జరిగి ఆ తర్వాత దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే శాశ్వతంగా భూములకు సంబంధించినవి వారసత్వానికి కానీ మిగిలిన దానికి పరిష్కారం దొరికే, అంటే అన్నిటికీ ఒక సొల్యూషన్. అది కూడా ఇంకా ఇంప్లిమెంటేషన్కి రాలా. ప్రతిపక్షానికి సోకాళ్ళ ప్రతిపక్షం, దాని ప్రతిపక్ష అనాలన్నా కూడా ఇబ్బందిగా ఉంది. దానికి అర్హత కూడా లేదు. ఆయన చంద్రబాబు నాయుడు కానీ, ఆయన పార్టీ కానీ, ఆయన వందిమాగదులు కానీ, ఆయన ముఠా కానీ, వాళ్ళు ప్రజలకు చెప్పడానికి ఏమీ లేక, లేదా జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక లోపం ఎత్తి చూపుదామని నాకు అనిపించక, అసలు సంబంధం లేని ఇష్యూ, దానికి ఎలాంటి ఒక మంచి స్కీమ్ను, మంచి ఆలోచనను, అది కూడా ఇంప్లిమెంట్ కూడా కాని దాని గురించి విష ప్రచారం చేస్తున్నారు. ప్రజల తలల్లో విషం ఎక్కించాలని చూస్తున్నారు. అసలు ఫస్ట్ థింగ్, వీటన్నిటికీ వాళ్ళు మాట్లాడే మాటలు ఇవిగానే అయితే రేపు జగన్మోహన్ రెడ్డి గారు తాకట్టు పెట్టుకుంటారు ఆయన ప్రభుత్వంలో ఉంటే, అంటే ఏ ప్రభుత్వమైనా ఉంటుంది అట్లా, ఒక వ్యవస్థ నడుస్తుందా? ఎవడన్నా మళ్ళీ వాళ్ళ అధికారంలోకి రావాలనుకున్న వాళ్ళు ఇట్లా ప్రచారం చేస్తారా? 14-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు చీఫ్ మినిస్టర్. ఆయనకు నోరు ఎట్లా వస్తుంది ఇట్లా మాట్లాడడానికి? అంతకుముందు ఉన్న వాళ్ళు ఎవరో ఉంటారు. అంటే ఆయన ఉన్నంతసేపు బాగున్నట్టు ప్రభుత్వం అనేది ప్రభుత్వంగా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే అది ఇంకో రకంగా ఉంటుందా? ఒక ముఖ్యమంత్రిగా పనిచేసేవాడు మాట్లాడే మాటలేనా అది? అసలు అంత అసహ్యంగా బహుశా ఏ విదేశాలు, శత్రు దేశాల వాళ్ళు కూడా ప్రచారం చేయలేము. రాజ్యాంగానికి వ్యతిరేకం ఇది, ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకం వాళ్ళు చేస్తున్న ప్రచారం, ఆ దుష్ప్రచారం. అంటే ఎంత డెస్పరేషన్లో ఉన్నారో, ఇంకా ఓడిపోతున్నాం, మా బతుకు ఇంకా అయిపోయింది, వైండప్ దగ్గరలో ఉంది పార్టీ అనే దీంతో వస్తున్న డెస్పరేషన్ మాటలు అవి. ప్రజలు కూడా వాటిని విశ్వసించట్లేదు. అంటూ రెండవది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఎన్ని లిటిగేషన్లు ఇచ్చేశారు, అసైన్ ల్యాండ్స్ అన్ని ఫ్రీ చేశారు, చుక్కల భూములు ఫ్రీ చేశారు. ఆయన ఇచ్చాడు, నీకుంది అలాంటి ఆలోచన చంద్రబాబు నాయుడుకు. జనం భూములు లాక్కోవడము, రాజధాని పేరుతో ల్యాండ్ పూలింగ్ అని చెప్పి అందరినీ మోసం చేయడము, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడము, ఇది చంద్రబాబు నాయుడుకున్న అలవాటు. జగన్మోహన్ రెడ్డి గారికి రైట్స్, హక్కులు కల్పించడం ఈయన ఫస్ట్ టైం అలవాటు చేశాడు. ప్రజలకు హక్కులు కల్పించడం, వాళ్ళ ల్యాండ్ మీద వాళ్ళకి హక్కులు కల్పించడం ఏం చేశాడు? అసలు అలాంటి ఆలోచన కూడా ఈయనకు రాదనేది ప్రజలకు తెలుసు. సో ఇది దుష్ప్రచారం, అది ప్రజలకు కూడా తెలుసు. దానివల్ల ఏం ఉపయోగం లేదు. ఇంకా 10 రోజులు మాత్రమే వీళ్ళు నోటికొచ్చినట్టు మాట్లాడతారు. 13 తర్వాత అన్ని మైకులు ఇదైపోతాయి, వాళ్ళ నోర్లు కూడా కట్టుబడిపోతాయి. తెలియదు, ఉండేది 10 రోజులు, రోజుకు 3 మీటింగ్లు. సో ఎక్కడెక్కడ అవసరమో దాన్ని బట్టి ప్లాన్ చేసి ఇస్తారు. అవన్నీ వచ్చినట్టున్నాడు అంటారు. సంవత్సరం దాకా
చూడాలి చేసి. సీఎం జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే పేదలందరకు మరలా న్యాయం జరుగుతుందని సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పథకాలు అందించి అండగా నిలిచిన చరిత్ర జగన్ది అని ఆయన గుర్తు చేశారు. సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు మంగళవారం నాడు నియోజకవర్గంలో స్థానిక 25వ డివిజన్ చుట్టుకుంట ఏరియా తదితర ప్రాంతాలలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ బంకా శకుంతల, భాస్కర్ మరియు తదితరులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు. ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ డివిజన్ పర్యటనలో భాగంగా 25వ డివిజన్ పరిధిలో పర్యటించడం జరిగిందన్నారు. ప్రతి ఇంట్లో సీఎం జగన్ సంక్షేమ పథకాలు అందాయన్నారు. సీఎం జగన్ మళ్లీ గెలిస్తేనే పథకాలు వస్తాయని స్థానికులు చెబుతున్నారన్నారు. అభివృద్ధి అంటేనే సీఎం జగన్ అని కొనియాడారు. డివిజన్ అంతా సిమెంట్ రోడ్లు వేశామని అన్నారు. ప్రతి ప్రాంతంలో ప్రజలు తమకు ఘన స్వాగతం పలుకుతున్నారన్నారు. అన్ని విధాల నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. బోండా ఉమాని డిపాజిట్ లేకుండా ఓడిస్తా అని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో 25వ డివిజన్ సీనియర్ నాయకులు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 25వ డివిజన్లో ఎన్నికల ప్రచార కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గారు శకుంతల భాస్కర్ గారు, పార్టీ నాయకులు, చాలామంది పెద్దలందరూ కూడా రావడం జరిగింది. ఈ డివిజన్లో అభివృద్ధి చాలా బాగా జరిగింది. ప్రతి రోడ్లు కూడా చూడండి, సిమెంట్ రోడ్లు వేశారు. అదేవిధంగా చక్కగా అభివృద్ధి అనేది చక్కగా చేసే విధంగా మా కార్పొరేటర్ గారు, పార్టీ నాయకులు కలిసి కష్టపడి ఈ డివిజన్ అభివృద్ధి చేశారు జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో. అదేవిధంగా ఈరోజు మేము ఎన్నికల ప్రచారం కోసం వెళ్తుంటే విజయోత్సవ ర్యాలీలాగా ప్రతి ఇంట్లో కూడా ఘన స్వాగతం పలకడం, ప్రతి ఇంట్లో కూడా పూలతో వెల్కమ్ అని చెప్పని అందరూ కూడా చాలా స్వాగతం పలికి మా ఉద్దేశంలో ఎన్నికలు అయిపోయినాయి, ఇక్కడ ప్రచారం అవసరం లేదనే విధంగా మమ్మల్ని ఈ డివిజన్లో రిసీవ్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గతంలో కంటే కూడా ఇప్పుడు అన్ని విధాలు కూడా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే విధంగా ముందుకెళ్తామని కూడా మీకు తెలియపరుచున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో విజయవాడ నగర అభివృద్ధికి పునాదులు వేసి వాటన్నిటి కూడా ముందుకు తీసుకురావడం జరిగింది. వాటన్నిటి కూడా కంటిన్యూ జరగాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మనకి ఈ అభివృద్ధి జరుగుద్దని చెప్పని ప్రజలు కూడా భావిస్తున్నారు. ఆ భావిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్ను కోటేస్తారు. ఇక్కడున్న ఎవరైతే ప్రతిపక్ష పార్టీలో పోటీ చేస్తున్నాడో ఆ బోండవం అనే వ్యక్తిని డిపాజిట్ లేకుండా ఓడిస్తామని చెప్పని ప్రతి ఒక్కళ్ళు భావిస్తారు. ఎందుకంటే గతంలో అభివృద్ధి అనేది తెలియదు, సంక్షేమం అనేది తెలియదు. కేవలం రౌడీయిజం, గోండాయిజం, కాల్ మనీ, సెక్స్ రాకెట్లు, బైక్ రేసులు ఈ తప్ప అతని అయ్యాంలో ఏమీ కూడా జరగలేదు ఇక్కడ. అందుకనే వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తున్నారు, అందరూ కూడా నీ అవసరం మాకు లేదయ్యా, మాకు జగన్ అన్న ఉన్నాడు, ఇక్కడ వెల్లంపల్లి గారు, కేసీఆర్ నాని గారితో మేము పని చేయించుకుంటాం, మేము రావద్దని చెప్పి వాళ్ళందరూ కూడా ముఖమే చెప్పడం మనందరం కూడా చూసాం. ఏదేమైనా కానీ ఈ డివిజన్ నుంచి మెజార్టీతో గెలుస్తామని మాత్రం పూర్తి విశ్వాసం, నమ్మకం ఉందని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. 25వ డివిజన్లో ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారితో కలిసి కార్యకర్తలు, వైసీపీ నాయకులు, చైర్మన్లు అందరం కూడా గడప గడపకు వెళ్ళడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ అయితే సంక్షేమ పథకాలు 98% అమలు చేశారో అందువలన ప్రజలందరూ కూడా మాకు నీరాజనాలు పడుతున్నారు. మళ్ళీ ఈ మేనిఫెస్టో కూడా 98% అమలు చేస్తారని ప్రజలందరూ కూడా మేము ఓటు అడగకముందే వాళ్ళు మాకు ముందే ఓటు మిగేస్తామని చెప్పడం జరుగుతుంది. మాకు ప్రజలే స్టార్ క్యాంపెయినర్స్. మరి ప్రతి ఆడపడుచు కూడా కి ప్రయారిటీ ఇచ్చింది మా జగన్మోహన్ రెడ్డి గారే అని ప్రతి ఆడపడుచు కూడా మీకే వేస్తాము, మహిళలకు మాకు పెద్దపీట వేశారని అందరూ తెలియజేయడం జరిగింది. ఈ నియోజకవర్గంలో డెవలప్ అనేది కూడా రోడ్డు వేయడం కానీ, డ్రైనేజీ కానీ అన్నీ కూడా మేము త్వరితగతిన చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా మాకు హారతులు పట్టడం జరుగుతుంది. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్కు బై బై చెప్పడానికి తూర్పు నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారని నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ అన్నారు. అతి త్వరలో గద్దె రామ్మోహన్ రావు మాజీ శాసనసభ్యుడిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. 10 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా ఉండి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదన్నారు. 2000 కోట్లతో అభివృద్ధి పనులు చేశానని చెప్పుకునే గద్దె రామ్మోహన్ ఆ పనులు ఎక్కడ చేశారో చూపించాలని అవినాష్ డిమాండ్ చేశారు. కృష్ణలంక 18వ డివిజన్లో వీఎంసీ ఫ్లోర్ లీడర్ వెంకట
సత్యనారాయణతో కలిసి వైసీపీ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి పదవి లేకపోయినా తూర్పు నియోజకవర్గంలోని సీఎం జగన్ సహకారంతో 674 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను చేసినట్లు తెలిపారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కసారి ఆశీర్వదించి ఎమ్మెల్యేగా పంపితే నియోజకవర్గం మరింత అభివృద్ధి చేస్తానన్నారు. గద్దె రామ్మోహన్ 2000 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తే ఎక్కడ చేశారు చూపిస్తారా అని ప్రశ్నించారు. కరోనా సమయంలో నియోజకవర్గ ప్రజల వైపు గద్దె రామ్మోహన్ రావు కన్నెత్తి చూడలేదన్నారు. గద్దె రామ్మోహన్ అధికారం కోసం చెప్పిన అబద్ధాలను పదే పదే చెబుతూ ప్రజలను దారుణంగా మోసగించారన్నారు. దిగజారుడు రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా రామ్మోహన్ మిగిలిపోతున్నాడని ఆయన విమర్శించారు. వాస్తవాలు ప్రజలకు తెలిసినన్నారు. ఈ ప్రచారంలో అవినాష్కు ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. డివిజన్లో రాణిగారి తోట ప్రాంతంలో పెద్దలు ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ ఒక ఆధ్వర్యంలో నేను కానివ్వండి, జిల్లా అధ్యక్షులు అంజిరెడ్డి గారు కానివ్వండి, అంజిబాబు గారు కానివ్వండి, మాధవి గారు కానివ్వండి, పాల్ ఝాన్సీ గారు కానివ్వండి, అధ్యక్షులు భిక్షారెడ్డి గారు కానివ్వండి, అదేవిధంగా రాజ్కుమార్ కానివ్వండి, వెంకటేశ్వరరావు గారు కానివ్వండి, నాగేశ్వరరావు గారు కానివ్వండి, 18వ డివిజన్ మహిళా నాయకులు, సీనియర్లు, నగర నాయకులు, రాష్ట్ర నాయకులు, ప్రతి ఒక్కరు గారు ఈరోజు క్లైవ్ గారు కానివ్వండి, ప్రతి ఒక్కరు గారు ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించి, ఎందుకంటే 18వ డివిజన్లో దాదాపుగా 5 సార్లు మేము ఇంటింటికి తిరగటం జరిగింది. ఈరోజు ఏ ఇంటి ముందుకు వెళ్ళినా నువ్వు 5 సార్లు మా ఇంటికి వచ్చావు, నువ్వు మా కుటుంబ సభ్యుడిగా ఉన్నావు, తప్పకుండా రాబోయే రోజుల్లో రాబోయే ఎన్నికల్లో మేము మీకు మద్దతు ఇస్తామని చెప్పని ప్రతి ఒక్కరికి ఎంతో సంతోషంగా చెప్పాలి. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈరోజు 18వ డివిజన్లో జరిగిన అభివృద్ధి అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆధ్వర్యంలో జరిగింది. ఈరోజు పార్కులేంటి, రోడ్డులేంటి, డ్రైనేజ్ వ్యవస్థ బాగు చేస్తావేంటి, వాటర్ పైప్ లైన్ ఏంటి, పంపులేంటి, కట్ట ప్రాంతంలో లైట్లేంటి, స్తంభాలేంటి, ఈరోజు శానిటేషన్ పరంగా ఏంటి, వాటర్ పైప్ లైన్ లాగటం ఏంటి అంటే ప్రతి ఒక్కటి గారా. అదేవిధంగా కళ్యాణ మండపం, స్కూళ్ళు నిర్మిస్తాం కానివ్వండి, హాస్పిటల్ తీసుకొస్తాం కానివ్వండి, ఇవన్నీ గారి 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో జరిగింది. మరీ ముఖ్యంగా రిటైనింగ్ వాల్ కర్తంతో పాటు ఈరోజు 12 కోట్లు పెట్టి రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు అభివృద్ధి నాకు కనిపించింది, మీకు కనిపించింది, నియోజకవర్గంలో ప్రజానికానికి కనిపించింది. కానీ మా గద్దె రామ్మోహన్ గారు మాత్రం కనిపించలా. ఎందుకంటే ఏ రోజు గారా ఇంట్లో నుంచి బయటికి రాకుండా, మరీ ముఖ్యంగా కరోనా కష్టకాలం వచ్చిందంటే ఇంటికి తాళాలేసి కర్టెన్లు మూసేసి ఎక్కడ గాలి తగిలినా నాకు కరోనా వచ్చిందని చెప్పని భయపడిపోయిన గద్దె రామ్మోహన్ ఈరోజు వచ్చి అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. అంతకన్నా సిగ్గుచేటు ఉందా? అంతకన్నా దారుణమైన ఉందా?
ఈరోజు ఆయన ఒక పుస్తకం చూపించి నేను 2000 కోట్లు తెచ్చానంటున్నారు. 2000 కోట్లు నువ్వు ఎక్కడ ఖర్చు పెట్టావు? 2000 కోట్లు ఎవరికి ఖర్చు పెట్టావు? 2000 కోట్లు నువ్వేమైనా ఖర్చు పెట్టుకున్నావా? మీ ఇంట్లో వాళ్ళు ఖర్చు పెట్టుకున్నావా? చంద్రబాబు నాయుడు గారికి నేను ఖర్చు పెట్టావా? ఎవరి కోసం ఖర్చు పెట్టావు? నువ్వు 2000 కోట్లు అనేది ఎవరి కోసం ఖర్చు పెట్టావు? ఎక్కడ కనపడుతుంది? ఒక్క అవకాశం ఇవ్వండి నియోజకవర్గం. 10 సంవత్సరాలు ఒక అసమర్థత ఎమ్మెల్యే, ఏమీ చేయలేని ఎమ్మెల్యే, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ఇవ్వలేని ఎమ్మెల్యే ఒక పక్క ఉన్నారు. 5 సంవత్సరాలు ఏ పదవి లేకపోయినా, ఏ హోదాగారు లేకపోయినా నిరంతరం మీ మధ్య, ప్రజల మధ్య తిరుగుతూ ఈరోజు మీ ఇంట్లో బిడ్డగా ఉన్నాను కాబట్టి ఒక అవకాశం ఇచ్చి దీవించింది, ఆశీర్వదించింది. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎటువంటి సందేహం లేకుండా వస్తుంది కాబట్టి ఈరోజు మీ బిడ్డగా అవకాశం అందించి ఈ నియోజకవర్గాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా మీరు దీవెనలు అందించిన సందర్భం సెలవు తీసుకుంటారు. జగనన్న సంక్షేమ పథకాలతో ప్రజలు సుఖశాంతులతో ఉన్నారని వైసీపీ పశ్చిమ అభ్యర్థి షేక్ ఆసిఫ్ అన్నారు. డబ్బుతో ఓట్లు కొని కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టి ఎన్నికల్లో గెలవాలని దొంగల ముఠ పశ్చిమలో ప్రయత్నాలు చేస్తున్నారని, ప్రజలు జాగ్రత్తగా ఆలోచించి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఆలోచించి సంక్షేమ పథకాలను ప్రజలు అందించిన వైసీపీకి ఓటు వేసి గెలిపించాలని ఆ పార్టీ పశ్చిమ అభ్యర్థి షేక్ ఆసిఫ్ ప్రజలను కోరారు. 41వ డివిజన్లో విజయవాడ ఎంపీ కేశినేని నానితో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన హామీలను 99% అమలు చేసిన ఘనత తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డిదన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన దొంగల ముఠా సభ్యుడు పశ్చిమ నగరంలో డబ్బు సంచులతో ఎన్నికల్లో గెలవాలని కుట్రలు పన్నుతున్నారన్నారు. ప్రజలు వారి పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. సంక్షేమ పథకాలు అందించిన వైసీపీకి ఓటు వేసి అఖండ మెజారిటీ ఇవ్వాలని కోరారు. డివిజన్లో అనేక అభివృద్ధి పనులు జరిగాయని, సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మాణం చేయడం జరిగిందని, కోట్లాది రూపాయలు సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకు అందజేయడం జరిగిందని తెలిపారు. జగనన్న చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని గుర్తించి ఓటు వేసి తనను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 41వ డివిజన్ కార్పొరేటర్ గారైన ఇర్ఫాన్ గారి ఆధ్వర్యంలో ప్రతి గడపకు వెళ్ళి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తెలుసుకొని ముందుకెళ్తున్నాం. అనేక విధాలుగా ఈ యొక్క డివిజన్ని కార్పొరేటర్ గారు అభివృద్ధి చేయడం జరిగింది. కోట్లాది రూపాయలు నిధులతో ఈ యొక్క డివిజన్ని మోడల్ డివిజన్గా తీర్చిదిద్దారు. సీసీ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ, సైడ్ డ్రైన్స్ కానీ, వాటర్ పైప్ లైన్లు కానీ, ఎలక్ట్రిక్ ఫెసిలిటీస్ కానీ అన్ని విధాలుగా చాలా చక్కగా ఈ యొక్క డివిజన్ని అభివృద్ధి చేయడంలో కార్పొరేటర్ గారి సహకారం పూర్తిగా ఉన్నది. అలాగే ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కొంతమంది రెడీమేడ్ నాయకులు వచ్చేసి మేమంతా మార్చేస్తాం, ఇదంతా సింగపూర్ చేసేస్తాం, అలాగే జపాన్ చేసేస్తాం అని చెప్పి ఒకళ్ళు నోటికి వచ్చినట్టు మాటలు మాట్లాడుతున్నారు. ఈ యొక్క నియోజకవర్గంలో అన్ని కొండ ప్రాంతాలన్నీ చెక్కేసి మొత్తం ఏదో గ్రాఫిక్ చూపించేసి ప్రజలకి మబ్బు పెట్టే విధంగా ముందుకు వస్తున్నారు. మీరందరూ గమనించండి. వీళ్ళు మతోన్మాదులు కావాలని చెప్పేసి ఈ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కుల మతాలకు అతీతంగా ఉండే నియోజకవర్గం, ఇక్కడ ప్రజలు ఒక అన్నదమ్ములాగా కలిసిమెలిసి ఉండే నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో కుల మతాలు సృష్టించి అలజడులు సృష్టించే విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. తప్పకుండా ఈ యొక్క నియోజకవర్గ ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్పాలి. కావాలని చెప్పేసి మేము అది చేస్తాం, ఇది చేస్తాం, డబ్బులతో ఏమైనా చేసేస్తామని చెప్పేసి మాయమాటలు చెప్తున్నారు. మరి సుజనా చౌదరి గారి భాగవతం అందరికీ తెలిసిన విషయమే. ఆయన్ని ఆంధ్ర మాల్య అని పిలుస్తారు. డివిజన్లో మన వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్ గారు, అలాగే మన పార్లమెంట్ అభ్యర్థి అయిన కేశినేని నాని గారు గడప గడప వెళ్ళి ఇక స్థానిక సమస్యలు తెలుసుకుంటూ పర్యటించడం జరిగింది. గతంలో చూసుకుంటే ఈ డివిజన్లో చాలా అంటే పాత ఓల్డ్ సిటీ అన్నట్టుగా ఇక్కడ ఉండేది. ఎక్కువగా చిన్నపాటి వర్షాలు కూడా నీళ్లు నిలబడి చాలా ఇబ్బందులు గురి అవుతున్నవాళ్ళు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి సీసీ రోడ్లు కానీ, మన స్వాతి దాకా కల్వట్టు నీళ్లు వెళ్ళిపోవడానికి కల్వట్టు కూడా నిర్మించడం జరిగింది. అలాగే ముస్లిమ్స్ బరెల్ గ్రౌండ్ కూడా అభివృద్ధి చేయడం జరిగింది. సుమారుగా నా చిన్న డివిజన్ అయినా సరే 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. దీన్ని చూస్తే వైసీపీ ప్రభుత్వం వీళ్ళు అంటున్నారు అభివృద్ధి లేదు. ఈ 25 కోట్లు ఖర్చు పెట్టి రోడ్లు కానీ అన్ని సదుపాయాలు కల్పించింది ప్రభుత్వం మా వైసీపీ ప్రభుత్వం కాదా? ఇది అభివృద్ధి కాదా? నేను
మిత్రపక్షాలు ప్రశ్నిస్తున్నాను. పశ్చిమ నియోజకవర్గంలో స్థానిక 41వ డివిజన్లో ఇర్ఫాన్ గారి ఆధ్వర్యంలో మరి గౌరవ ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్ గారు అలాగే గౌరవ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని గారితో మా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులమందరం అలాగే దుర్గగుడి చైర్మన్ గారు ఇతర చైర్మన్లు డైరెక్టర్లు కార్పొరేటర్లు యావత్ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులమందరం కూడా గడప గడపకి వెళ్ళటం జరుగుతూ ఉంది. మాకు అర్థమవుతా ఉన్నది ఏంటంటే ప్రతి గుమ్మల్లోకి అపోజిషన్ పార్టీ వాళ్ళు వెళ్ళి అభివృద్ధి ఏముంది అదే ఉంది ఇదే ఉందని మాట్లాడుతున్నారంటే నిజంగా అవగాహన లేని వ్యక్తులు కళ్ళు లేని కబోదులు మాత్రమే అపోజిషన్లో క్యాంపెయినింగ్లు చేసుకుంటున్నారనేది అర్థమవుతా ఉంది. మీతో మిమ్మల్ని ఢీకొనడానికి ఏ డివిజన్కి ఆ డివిజన్ కార్పొరేటరే మీకు మీ స్థాయికి ఎక్కువ అని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నాను. అనేక దశాబ్దాలుగా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గ రూపురేఖలు మార్చేందుకు ప్రత్యేక మేనిఫెస్టో తయారు చేస్తున్నామని, ఇందులో పొందుపరిచిన హామీలన్నీ 100% అమలు చేస్తామని బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో మంగళవారం 45వ డివిజన్లోని సితారా రోటరీ నగర్, బ్రహ్మయ్య వీధి, రాజుగారి ఫ్లాట్లు, కబేళా తదితర ప్రాంతాల్లో సుజనా చౌదరి పర్యటించారు. ఈ సందర్భంగా సుజనా చౌదరికి స్థానికులు తమ సమస్యలను విన్నవించుకున్నారు. అందరి సమస్యలను సుజనా ఓపిగ్గా విన్నారు. నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా అనేక సమస్యలు దర్శనమిస్తున్నాయని, చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉన్న పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రత్యేక మేనిఫెస్టో తయారు చేసి 100% అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మౌలిక సదుపాయాలు మెరుగుపరిచి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా చర్యలు తీసుకుంటామన్నారు. పారిశ్రామికంగా అభివృద్ధి చేసి సంపద సృష్టించి ఆదాయ మార్గాలను పెంచే విధంగా కృషి చేస్తానని అన్నారు. అన్ని పార్టీలను గౌరవిస్తానని, ప్రత్యర్థుల మనసులు గెలిచి పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ పెద్ద కొడుకుగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ప్రతి డివిజన్లో ఎంపీ, ఎమ్మెల్యే కార్యాలయాలను ప్రారంభించి 24 గంటల్లో సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే విధంగా చర్యలను తీసుకుంటానన్నారు. నియోజకవర్గ ప్రజలందరూ కుల మతాలకు అతీతంగా విఘ్నతతో ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల సమస్యలను పరిష్కరిస్తామని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే సత్తా సుజనా చౌదరికి మాత్రమే ఉందన్నారు. నియోజకవర్గ ప్రజలందరూ భారీ మెజారిటీతో సుజనాను గెలిపించాలని కోరారు. సుజనాకు మద్దతుగా మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎస్ బేగ్, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, బీజేపీ సీనియర్ నాయకుడు పైలా సోమినాయుడు, రౌతు రమ్యప్రియ, రింగాల అనిల్ కుమార్, 45వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు బీరం సత్యనారాయణ పాల్గొన్నారు. పాపం వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ప్రత్యర్థులు అయోమయ పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు ప్రత్యర్థులు కూడా కాదు, ఎందుకంటే సిపిఐ సిపిఎం చరిత్ర అయిపోయింది. భారతదేశంలో కాదు, ప్రపంచంలోనే అయిపోవచ్చింది పూర్తిగా. కాబట్టి దాని గురించి కూడా మనం ఇప్పుడు సమయం వేస్ట్ చేయొద్దండి. ముఖ్యంగా మా నియోజకవర్గం గురించి మాట్లాడాలి అని అంటే అన్ని ప్రత్యర్థి పార్టీలను కూడా మేము గౌరవిస్తాం. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో చాలా ముఖ్యం అది. సిపిఐ రామకృష్ణ గారు అన్నారు, మీరు సిపిఐ నారాయణ గారు కానీ, సిపిఎం రాఘవరావు గారు కానీ అందరినీ అలాగే అన్ని పార్టీల వాళ్ళని, ఇండిపెండెంట్ కేసు వాళ్ళని అందరినీ కూడా గౌరవిస్తాం. నేను ఈ ఓటు విషయంలో ఒకటే చెప్తా ఉన్నాను, ప్రత్యర్థులందరినీ మా పార్టీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీ మద్దతుతో నేను ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నా. నేనేం చేయగలను, ఏం చేయలేను, మాటలు చెప్పి చేతలు లేకుండా కలిబొలి కబులు చెప్పే రకం కాదు నేను. అందరికి ఆ ప్రత్యర్థులు కూడా తెలుసు నాకు సంగతి బాగానే. ఇప్పుడు మీరు చెప్పిన పేర్లన్నీ సిపిఐ రామకృష్ణ గారికి తెలుసు, అందరికీ తెలుసు. కాబట్టి దాని గురించి కొద్దిగా అభ్యర్థి టు అభ్యర్థి మీరు కంపేర్ చేయండి. ప్రజలందరూ చేసినాక ఇప్పుడు నేను ఫస్ట్ 15 రోజులు అవగాహన యాత్ర చేశాను. అంటే పశ్చిమ నియోజకవర్గంలో ఏం జరుగుతుందని ఆ పరిస్థితులు చూస్తే నాకు నిజంగా కొన్ని రాత్రులు నిద్ర పట్ల. ఇంత దుర్భర పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారే. ఓ పక్కన మనం వికసిత భారత్ అనేమో మన భారతదేశాన్ని ప్రపంచం అంతా గుర్తిస్తుంటే బెజవాడ గడ్డ మీద ఇలాంటి అడ్డా ఉండటం అనేది చాలా ఘోరం. కాబట్టి కొండ ప్రాంతం వాళ్ళ పరిస్థితి అయితే ఇంకా దుర్భరం. కొండ కింద వాళ్ళు కూడా అలాగే ఉంది. కానీ ఒక కొండ కింద వాళ్ళు కానీ అసలు మనుషులు మనసున్న మనుషులని ఇక్కడ నాకు బాగా అర్థమవుతుంది. తెలుగుదేశం జనసేన బలపరిచినటువంటి
భారతీయ జనతా పార్టీ సుజనా చౌదరి గారు నెల రోజుల నుంచి 22 డివిజన్లు అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉన్నారు. ఇవాళ ప్రజలు ముందుకొచ్చి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. వాళ్ళ సమస్యలు చెప్తా ఉన్నారు. మా సమస్యలు పరిష్కరించగల సమర్థుడు సుజనా చౌదరి గారు అనే నమ్మకం ఈనాడు పశ్చిమ నియోజకవర్గ ప్రజల్లో వచ్చింది. అన్ని కులాలు కూడా ఈరోజు మీటింగులు స్వచ్ఛందంగా పెట్టి మీరు రావాలి. ఇవాళ విజయవాడ పశ్చిమ ప్రజల ఆలోచన ఎలా ఉందంటే మా నియోజకవర్గం అభివృద్ధి కావాలి, మా ప్రాంతం అభివృద్ధి కావాలి, మా ప్రాంత సమస్యలు పరిష్కారం కావాలి. ఇవన్నీ చేయగల సమర్థవంతమైన నాయకుడు సుజనా చౌదరి గారు. ఇవాళ సుజనా చౌదరి గారిని కులపరంగా కానీ లేకపోతే మతపరంగా కానీ ఎవరు చూడటం లేదు. సుజనా చౌదరి గారు 2 సార్లు రాజ్యసభ కేంద్ర మంత్రిగా చేసిన వ్యక్తి. కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ నిధులు తీసుకొచ్చి కొండ ప్రాంతాల సమస్యలు ప్రజల సమస్యలు పరిష్కరించగలడనేటువంటి భరోసా ఉంది, నమ్మకం ఉంది. ఇవాళ సుజనా చౌదరి గారు ఒకటే చెప్తున్నారు, ప్రజలకు అప్పీల్ చేస్తూ ఉన్నారు, నాకు మీరు ఓటు ఇవ్వండి, నన్ను ఆదరించండి, అభివృద్ధి నాకు వదిలేయండి. వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని, తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ రాబోయే ఎన్నికల్లో విజయం సాధించాలని కోరుతూ వారి కుటుంబ సభ్యులు ఎన్నికల ప్రచారం జోరుగా చేస్తున్నారు. ఈ సందర్భంగా 3వ డివిజన్లో గడప గడపకు తిరుగుతూ ఓటర్లను కలిసి వారు ఓట్లు అభ్యర్థించారు. జగన్ హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని వారు కోరారు. జగన్ గెలిస్తేనే అభివృద్ధి సంక్షేమం సాధ్యమవుతుందని వారు స్పష్టం చేశారు. విజయవాడ గురునానక్ కాలనీలోని ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రీనివాస్తో సహా 5గురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇంట్లో డాక్టర్ భార్య, 2 పిల్లలు, ఓ వృద్ధురాలు ఉన్నట్లు సమాచారం. ఇంటి బయట డాక్టర్ ఊరేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో 4గురిని హత్య చేసి శ్రీనివాస్ సూసైడ్ చేసుకున్నాడా లేక 5గురిని ఎవరైనా చంపేశారా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరు మెడికల్ కాలేజ్ స్టూడెంట్ అండి. మాతో పాటు చదువుకున్నాడు. 96 నుంచి 2002 వరకు మేము కలిసి ఉండేవాళ్ళం. అందరితో బాగుండేవాడు, చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. తర్వాత పీజీ వైజాగ్లో చేశాడు. వైజాగ్ నుంచి వచ్చిన తర్వాత 2008-2010లో విజయవాడ వచ్చి సెటిల్ అయ్యాడు. జాబ్ చేస్తా బాగానే ఉండేవాడు. ఒక 1-2 ఇయర్స్ బ్యాక్ మట్టికి సొంతంగా హాస్పిటల్ పెట్టి కొంచెం ఇబ్బంది పడ్డట్టుగా అనిపించింది. మేము ఎప్పుడూ దగ్గర తీసుకొని రమ్మని పిలిచేవాళ్ళము. మాతో ఒక 1-2 ఇయర్స్ నుంచి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. మా బ్యాచ్ 100 మంది ఉంటారు. అందరం తను దగ్గర తీసుకోవడానికి ట్రై చేసేవాళ్ళము. కాకపోతే గ్రూప్స్లో కానీ మెయింటైన్ అయ్యేవాడు కాదు. మేము ఇప్పటికీ ట్రై చేస్తూ ఉండేవాళ్ళం, మాట్లాడతామని. చాలా ఐసోలేషన్లోకి వెళ్ళాడు. ఒక 1 ఇయర్ నుంచి కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడుతున్నాడని తెలిసింది. ఈ మధ్య పెట్టిన హాస్పిటల్ తీసేశాడు. తీసిన తర్వాత కూడా ఇంకా సపరేట్గా ఉంటున్నాడు.
చాలా బాధగా ఉందండి. టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసీపీ తూర్పు అభ్యర్థి దేవినేని అవినాష్పై అసత్య ఆరోపణలు చేయడం దుర్మార్గమని వైసీపీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ మండిపడ్డారు. లయోలా కాలేజ్ సమీపంలో పాక తగలబడితే దానిని అవినాష్కి అంటగడుతూ ఆరోపణలు చేయడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు చేసిన ఆరోపణలపై మాచవరం పోలీస్ స్టేషన్లో వైసీపీ నేతలతో కలిసి ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ ఫిర్యాదు చేశారు. నిరాధార రూపంలో చేస్తున్న టీడీపీ నేతలు పట్టాభిరామ్, గద్దె అనురాధ, చెన్నుపాటి ఉషారాణి మిగిలిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఓటమి భయంతో పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని వారు హెచ్చరించారు. దిగజారుడు రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా గద్దె రామ్మోహన్ మారిపోయాడని వారు ధ్వజమెత్తారు. అవినాష్ పేరు ఎత్తుతుంటేనే వారికి వణుకు పుడుతుందని అన్నారు. మాచవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డి, అంబేద్కర్ వైసీపీ నగర మహిళా అధ్యక్షురాలు సుభాష్ని వెళ్లారు. ఈరోజు ఓ పత్రికా సమావేశంలో తెలుగుదేశం నాయకులు పట్టాభి, గద్దె అనురాధ, చెన్నుపాటి ఉషారాణి, ముమ్మినేని ప్రసాద్ నలుగురు యలమంచిలి కాంప్లెక్స్లో ఓ బండి తగలబడిపోతే దానికి కారణం వైసీపీ తూర్పు నియోజక ఇన్ఛార్జి ఎమ్మెల్యే అభ్యర్థి అవినాష్ గారిని చెప్పడం అది తప్పు అని చెప్పి మేము కంప్లైంట్ చేయటం కూడా ఈ రోజున నేను, సోదరుడు రామిరెడ్డి, అంబేద్కర్ గారు, అలాగే వైసీపీ నాయకురాలు సుభాష్ని గారు 7 టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి స్టేషన్ ఆఫీసర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, లేనిపోయిన అభివృద్ధితో వాళ్ళు ఈ రోజున ఎన్నికల కోసం వాళ్ళు ప్రజలకి అభివృద్ధి సంక్షేమం చేసి మేము ప్రజల మధ్యకి వెళ్తున్నాం. న్యాయ నిర్ణేతలు ఎవరో రేపు 13వ తారీఖు ప్రజలు నిర్ణయిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం తెలుపుకుంటూ, నిన్న ఏదైతే వచ్చిన పత్రికా విలేకరులో ముమ్మినేని ప్రసాద్ గారు కానీ, గద్దె అనురాధ గారు కానీ, అదేవిధంగా పేరేంటి పట్టాభి చేసిన ఇప్పుడు ఏదన్నా ఉంటే అభివృద్ధి పనుల్లో చేసి చూపించండి. నిజంగా వాళ్ళ కాళ్ళు నిజంగా ఎవరైతే నిజాలు చెప్తే చనిపోతారన్న వాళ్ళు వాళ్ళ కాళ్ళే ఈ రోజున వ్యక్తపరచడం జరిగింది. వాళ్ళు భర్త ఆది నాయకుల దగ్గర నుంచి నిజాలు ఎప్పుడు చెప్పలేదు. దానిలో భాగంగానే గద్దె రామ్మోహన్ గారు అనుకో మాట్లాడినవి కూడా అబద్ధాలని అందరికి తెలిసిన విషయమే. వాళ్ళు నిజాలు చెప్తే వాళ్ళు చావు వాళ్ళు కొని తెచ్చుకున్నట్టే. అయితే అవన్నీ వేరే విషయం. మేము అభివృద్ధి పనుల్లో ముందుకున్నాము. ఏదైనా ఉంటే దేనికైనా కానీ సిద్ధంగా ఉన్నాం. చూస్తానికి ఈ రోజున మేనిఫెస్టో రిలీజ్ చేసి అవినాష్ గారు 650 కోట్లు పెట్టి అభివృద్ధి తూర్పు నియోజకవర్గం చేసి అన్నది నిజం. ఇవాళ ఉదయం యలమంచిలి కాంప్లెక్స్ దగ్గర పాక తగలబడిపోతే అది అవినాష్ మీనికి రుద్ది అవినాష్ని బలాం చేయాలని చూస్తున్నారు. ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి, తెలుగుదేశం నాయకులకు కావాలని బురద జల్లలవాటు వాళ్ళ వృత్తిలోనే ఉంది. ఆ రోజు ఎన్టీ రామారావు మీద చెప్పులేసింది, ఎన్టీ రావును వెన్నుపోటు పొడిచింది ఈ తెలుగుదేశం నాయకులు. ఇప్పుడుండే పాలకులు వాళ్ళ నాయకుడు వాళ్ళు చేస్తారు. ఎందుకంటే వాళ్ళ సానుభూతి కోసం. ఎందుకనంటే అవినాష్ గారు చేయలేదు, అవినాష్ కుర్రోలు చేయలేదు, వాళ్ళే చేపించి కావాలని వాళ్ళే ఇవాళ ఇలా అభియోగాలు చేస్తున్నారు. ఎందుకంటే అవినాష్కి మంచి ఆదరణ ఉంది. రేపు అవినాష్ గెలవబోతున్నారు. అవినాష్ మీద ఏ రకంగా కూడా బురద జల్లడానికి కుదరటం లేదని కావాలని ఈ రూపంలో బురద జల్లుతున్నారు. ఎందుకనంటే రేపు 2024 రేపు జరిగే ఎలక్షన్లో అవినాష్ గారు ఎమ్మెల్యేగా కంపల్సరీ గెలుస్తారు. తూర్పులో అభివృద్ధి 673 కోట్లు చేస్తున్నాడు. ఈ పట్టాభి ఒక బీజేపీ నాయకుడు, ఒక జనసేన నాయకుడు, ఇద్దరు కార్పొరేట్లు మాట్లాడుతున్నారు. కార్పొరేట్లు మీరు తెలుసుకోవాలి. పట్టాభి అనే వ్యక్తి ప్రెస్ మీట్లో ఏ విధంగా అయినటువంటి మాటలు నోరు జారి ఎలాంటి మాటలు దేవినేని అవినాష్ గారిని మాట్లాడాడో ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. 650 కోట్లతో ఇదే తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే కాకపోయినా ఇన్ఛార్జిగా ఉండి అభివృద్ధి అంటేనే ఏంటి అనేది చేసి చూపించినటువంటి వ్యక్తి దేవినేని అవినాష్. ఆయన ఆదరణని చూడలేక ఎందుకు పనికిరాని పంది పట్టాభిగాడు ఈరోజు మీడియా ముందుకొచ్చి దేవినేని అవినాష్ అనేటువంటి వ్యక్తి కాలి గోటికి కూడా పనికిరానటువంటి వ్యక్తి పట్టాభి నోరు అదుపులో కనుక పెట్టుకోకపోతే మా పార్టీ కార్యకర్తలు కానివ్వండి, మా పార్టీ మహిళలు కానివ్వండి, మా పార్టీ యువకులు కానివ్వండి, నిన్ను చిత్తుగా ఇదే తూర్పు నియోజకవర్గం నుండి బయటికి గెంటేస్తారు.
ఖబర్దార్. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎంపీ అభ్యర్థి కేశినేని నాని గెలుపు కోసం వెల్లంపల్లి సోదరుడు సతీమణి శ్రీలక్ష్మి, కేశినేని నాని సతీమణి కేశినేని పావని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 31వ డివిజన్ కార్పొరేటర్ పెనుమత్స శిరీష సత్యంతో కలిసి స్థానికంగా పర్యటించి ప్రతి ఇంటికి వెళ్లి వారిని ఆదరించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. జగనన్న నిలబెట్టిన వెల్లంపల్లి శ్రీనివాసరావుని, కేశినేని నానిని నియోజకవర్గ ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 31వ డివిజన్ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, వెల్లంపల్లి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ సెంట్రల్ డివిజన్లో 31 సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో 31వ డివిజన్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం జరుగుతోంది. వైఎస్ఆర్సీపీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించమని, ఆయన నిలబెట్టినటువంటి అభ్యర్థులు మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని ఎమ్మెల్యేగా, అట్లాగే కేశినేని నాని గారిని ఎంపీగా గెలిపించమని చెప్పి అందరినీ రిక్వెస్ట్ చేయడం జరుగుతోంది. అట్లాగే మన ఇప్పుడు డివిజన్లో పెద్దవారు చెప్పినట్లుగా ప్రశాంతమైన వాతావరణం కావాలి సెంట్రల్ నియోజకవర్గంలో అంటే తప్పనిసరిగా వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని గెలిపించుకోవాలి. ఆయన ఒకసారి ఎమ్మెల్యేగా, ఒకసారి మినిస్టర్గా చేసిన అనుభవం ఉంది. మూడోసారి ఆయన్ని గెలిపించితే తప్పనిసరిగా ఆయన రాష్ట్రంలో ఒక మంచి పదవిలో ఉంటారు. అట్లాగే ఈ నియోజకవర్గానికి కావాల్సినవన్నీ కూడా చేయటం జరుగుతుంది అని అందరికీ మేము చెప్తా ఉన్నాము. అట్లాగే నాని గారు గత 2 సార్లుగా విజయవాడ కాన్స్టిట్యున్సీకి ఇప్పటికి 10,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేశారు. ఆయన ఏదైతే మనకి రోజువారీ ఇట్లా ఇక్కడ చూడటానికి కనపడకపోవచ్చు, కానీ రహదారులు కానీ, గవర్నమెంట్ హాస్పిటల్స్ అట్లాంటి బాగా 10 మందికి ఉపయోగపడే పనులు మన కాన్స్టిట్యున్సీలో చాలా బాగా చేశారు. హ్యాట్రిక్ ఎంపీగా ఆయన్ని గెలిపించిన తర్వాత దీనికి 2 times 3 times చేయగలరు అనే నమ్మకం నాకుంది. తప్పనిసరిగా అందరినీ కూడా గెలిపించండి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని నిలబెట్టండి, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పి అందరినీ కోరటం జరుగుతుంది. అందరూ కూడా చాలా సంతోషంగా మమ్మల్ని స్వాగతిస్తూ ఉన్నారు. ఈరోజు 31వ డివిజన్లో గడప గడప ప్రోగ్రాం స్టార్ట్ అయింది. దీంట్లో మన ఎంపీ గారు అయినటువంటి కేశినేని నాని గారు వాళ్ళ మిసెస్, తర్వాత అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు వాళ్ళ బ్రదరు, వాళ్ళ మరదలు గారు, అందరూ కూడా వైసీపీ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా పాల్గొన్నాము. ఇది ఇంటింటికి కూడా అందరూ కూడా నీరాజనాలు పలుకుతున్నారు. ఫ్యాన్ గుర్తుగా ఓటేస్తాము, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేసుకుంటామని ప్రతి ఒక్కళ్ళు కూడా తెలియజేస్తున్నారు. దీనికి గాను అలాగే మన సెంట్రల్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి కూడా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ప్రతి ఒక్కళ్ళు కూడా హామీ ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పథకాలు వస్తున్నాయో అందరం కూడా ఆయన వల్ల లబ్ధి పొందాము. ప్రతి ఒక్కళ్ళం కూడా ఎవరైతే బెనిఫిషియర్స్ మేము తీసుకుంటున్నామో, పథకాలు తీసుకుంటున్నామో అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలియజేస్తాము. జగన్మోహన్ రెడ్డి గారికి బలపరిచినటువంటి అభ్యర్థులను కూడా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తున్నారు. నా పేరు శ్రీలక్ష్మి అండి. నేను వెల్లంపల్లి శ్రీనివాస్ గారి తరపున ఓటు అడగడానికి వచ్చాను. కేశినేని నాని గారు వాళ్ళ మిస్సెస్తో, పావని గారితో. ఇక్కడికి వచ్చినాక వీళ్ళు చూస్తే శానిటేషన్ చాలా బాగా చేశారు అని చెప్పని అంటున్నారు. ఇదివరకు వాటర్ బాగా స్టాగ్నెంట్ అయ్యి ఉండేదంట, వర్షాలు పడినా చేసినా. అలాంటిది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఏదైనా సరే చాలా బాగా చేశారండి అని అంటున్నారు. ఇక్కడ కొత్తగా పవర్ గ్రిడ్ చేశారంటండి. అసలు పవర్ కట్ అవ్వకుండా ఉండడానికి కొత్తగా పవర్ గ్రిడ్ కన్స్ట్రక్ట్ చేశారంటండి. అది దోబీ కానాలు చేశారు. ఇలాంటి డెవలప్మెంట్స్, చెప్పలేని డెవలప్మెంట్స్ చాలా జరిగినాయి. అందరూ వెళ్ళిన చోటల్లా మీకే వేస్తాం, మీకే వేస్తాం, మీతోనే ఉన్నాం, జగనన్నతోనే ఉన్నాం, సీనన్నతోనే ఉన్నాం, నాని గారిని గెలిపిస్తాం అని చెప్పి బాగా మాతో వస్తున్నారు. బ్యాంకులకు 6,000 కోట్లకు పంగనామం పెట్టిన బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అదే తరహాలో పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు కుర్చీటోపీ పెట్టేందుకు చూస్తున్నారంటూ జై భీమ్రావు పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పరస సురేష్ కుమార్ పేర్కొన్నారు. పశ్చిమాన డబ్బులను ఏర్లుగా పారిస్తూ నియోజకవర్గ ప్రజలను, ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ మండిపడ్డారు. నియోజకవర్గ సమస్యలు తెలియనటువంటి సుజనా చౌదరి పశ్చిమ నియోజకవర్గాన్ని సింగపూర్ తరహాగా మారుస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు.
ఆంజనేయ వాగు సమీపంలోని జై భీమ్రావు పార్టీ కార్యాలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆ పార్టీ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్య అభ్యర్థి పరస సురేష్ కుమార్ మీడియాతో మాట్లాడారు. కేంద్ర మంత్రి హోదాలో సత్యనారాయణ చౌదరి అలియాస్ సుజనా చౌదరి 126 డొల్ల కంపెనీలు స్థాపించి 6,000 కోట్ల రూపాయలు వివిధ బ్యాంకుల నుంచి రుణాలుగా పొంది వాటిని తిరిగి చెల్లించకుండా ఎగనామం పెట్టిన సంగతి దేశ ప్రజలందరికీ తెలిసిందేనన్నారు. అటువంటి వ్యక్తి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుండి ఎన్డీఏ కూటమి బలపరిచిన వ్యక్తిగా పోటీల్లోకి దిగడం సిగ్గుచేటన్నారు. దేశ సంపదను ప్రజలను మోసం చేసిన వ్యక్తి పశ్చిమ నియోజకవర్గ ప్రజల బాగోగులు చూస్తాం అనటం హాస్యాస్పదమన్నారు. పశ్చిమ నియోజకవర్గ సరిహద్దులు సమస్యలు తెలియనటువంటి వ్యక్తి నామినేషన్ దాఖలు చేసినాక ఒక్క రోజు కూడా పశ్చిమ నియోజకవర్గంలో నిద్ర చేయనటువంటి వ్యక్తి ఈ ప్రాంతంలోని సమస్యలను నిర్మూలించి సింగపూర్లా చేస్తాననడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ నియోజకవర్గ ప్రజలను ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తూ ఎన్నికలను అపహాస్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సుజనా చౌదరి లాంటి వ్యక్తులకు తగిన గుణపాఠం నేర్పాల్సిన బాధ్యత పశ్చిమ నియోజకవర్గ ప్రజలపై ఉందన్నారు. కోటు గుర్తుపై ఓటు వేసి స్థానికుడిగా తనను గెలిపించి నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి దోహదపడాలని పశ్చిమ నియోజకవర్గ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు పరసా సురేష్. జై భీమ్రావు భారత పార్టీ అధినేత జడా శ్రావణ్ కుమార్ గారు బలపరిచిన పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిని. ఈ రోజున పశ్చిమ నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్న ఈ సుజనా చౌదరి ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఒక గ్రహణం పట్టినట్టు గత కొన్ని రోజుల నుంచి సుజనా చౌదరి గ్రహణం పట్టింది. ఈ సుజనా చౌదరి అనే ఈ గ్రహణం ఎలాంటిదంటే సూర్యచంద్రులను మింగేసే గ్రహణం. ఈ పేద ప్రజలను మింగేస్తున్న ఈ సుజనా చౌదరి ఇక్కడ డబ్బు అహంకారంతో పదవి అధికార గర్వంతో ఈ రోజున ప్రజల్ని ఇక్కడ పేద ప్రజల్ని మోసం చేస్తూ అనేక కళ్ళబొల్లి మాటలు చెప్తూ ఇక్కడ డబ్బులు వెదజల్లుతున్నాడు. అలాగే ఎన్నో గారడీలు చేస్తున్నాడు. చిన్నప్పుడు మనం చూసాము ఈ రోడ్డు మీద పావును ఆడిస్తూ ఒక గారడీ వ్యక్తిని మనం చూసుంటాము. ఆ గారడీ వ్యక్తి పావును ఆడిస్తూ ఒక చిన్న పిల్లవాడికి కనిపిస్తూ ఆ పిల్లవాడు నోటులో నొరగొచ్చి పడిపోతాడు. నోటులో నొరగొచ్చి పడిపోయినప్పుడు ఎంబటనే ఆ గారడీ వాడు ఎంబటనే ప్రతి ఒక్కరిని డబ్బులను ఆశిస్తూ ఎంబటనే చూసిన ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఆ గారడీ వాడిని తిడుతూ నువ్వు ఆ పిల్లని చంపేస్తావా, ఇటువంటిది తప్పు అని చెప్పని ప్రతి ఒక్కరు డబ్బులు వేసేపాటికి ఆ గారడీ వాడు ఎంబటనే ఆ పిల్లని ఏదో ముందిచ్చి అది ఏదో ఇచ్చేసినట్టు చేస్తాడు. ఇటువంటి గారడీ వేషాలు పశ్చిమ నియోజకవర్గం చేయొద్దు సుజనా చౌదరి. నీ డబ్బు మతంతోనూ నీ కులాహంకారంతోనూ చేస్తున్న ఈ ప్రజలను మోసం చేస్తున్న పశ్చిమ నియోజకవర్గంలో ఇటువంటి గారడీ చేస్తే ప్రజలు బుద్ధి చెప్తారు. నీకు ఈ పశ్చిమ నియోజకవర్గ ప్రజలు బుద్ధి చెప్తారు. అలాగే నువ్వు 6,000 కోట్ల రూపాయలు బ్యాంకులు దుర్వినియోగం చేయలేదా? నీ 126 కంపెనీలు సెల్ కంపెనీలు పెట్టి 6,000 కోట్ల రూపాయలు బ్యాంకుల్ని మోసం చేయలేదా? నిజంగా చెప్పు. నువ్వు ఈ పశ్చిమ నియోజకవర్గంలో నీకేం సంబంధం? పశ్చిమ నియోజకవర్గంలో ఏ రోజన్నా ఒక్క రాత్రి నువ్వు నిద్ర చేసావా? ఇక్కడ ఈ రోజు నువ్వు పశ్చిమ నియోజకవర్గంలో నీకు అనౌన్స్ ఈ యొక్క కూటమి అభ్యర్థిగా నిన్ను అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఒక్క రాత్రైనా ఇక్కడ నిద్ర చేసావా? అటువంటి నీకు పశ్చిమ నియోజకవర్గంలో ఓటర్లు ఎందుకు ఓటేయాలి? తస్మాత్ జాగ్రత్త. ప్రజలారా ఒకసారి గమనించండి. విజయవాడకు సుజనా చౌదరి పక్కా లోకలని 30,000 ఓట్ల మెజారిటీతో పశ్చిమలో ఎన్డీఏ గెలుపు ఖాయమని పశ్చిమ బీజేపీ నేతలు జోస్యం చెప్పారు. వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఓటమి భయంతోనే వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తోందని దుయ్యపట్టారు. పోతిన మహేష్ వైసీపీ నుంచి ప్యాకేజీ తీసుకొని ఎన్డీఏకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నా ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరని బీజేపీ నేతలు అన్నారు. సుజనా చౌదరి నాన్ లోకల్ అని జరుగుతున్న ప్రచారాన్ని బీజేపీ నాయకులు ఖండించారు. భవానీపురం బీజేపీ కార్యాలయంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, సీనియర్ నాయకులు పైలా సోమినాయుడు, పోతిన వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. సుజనా చౌదరి భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని అడ్డూరి శ్రీరామ్ జోస్యం చెప్పారు. ప్రలోభాలకు నగరాలు లొంగుతున్నాయన్నారు. ఆరోపణలను శ్రీరామ్ తీవ్రంగా ఖండించారు. ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తే సహించేది లేదని వైసీపీ నేతలను శ్రీరామ్ హెచ్చరించారు. సుజనా ఇప్పటికే ప్రజల మనసు గెలుచుకున్నారన్నారు. సుజనా పక్కా లోకల్ అని పైలా సోమినాయుడు అన్నారు. సుజనా స్వగ్రామం విజయవాడకు కూతవేటు దూరంలోనే ఉందని, ఆయన తండ్రి విజయవాడ పాల ఫ్యాక్టరీలో ఇంజనీర్గా
పనిచేశారని, సుజనా కుటుంబాలు విజయవాడలోనే ఉన్నాయని పైలా గుర్తు చేశారు. వైసీపీ అభ్యర్థి ఆసిఫ్కు రాజకీయ అవగాహన లేదని, ఆయన వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని సోమినాయుడు అన్నారు. విజన్ ఉన్న నాయకుడు సుజనా అని, అందుకే తాము ఆయనకు మద్దతు పలికామని చెప్పారు. పోతిన మహేష్ మాటలను ఎవరూ పట్టించుకోరని, ఆయన మాటలకు విలువ లేదని వెంకటేశ్వరరావు దుయ్యబట్టారు. ఈ సమావేశంలో పోతిన బేస్ కంటేశ్వరుడు, రాంపిల్ల శ్రీను, బెవర శ్రీను, పీసా కుట్టి పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో ప్రెస్ మీట్లో పాల్గొన్నటువంటి పెద్దలు మాజీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ పైలా సోమినాయుడు గారు, సీనియర్ నాయకులు పోతిన వెంకటేశ్వరరావు గారు, సీనియర్ నాయకులు పోతిన బేస్ కంటేశ్వరులు గారు, బెవర్ శ్రీనివాసరావు గారు, బెవర్ సూర్యనారాయణ గారు, అదేవిధంగా బేసా కుట్టి గారు, అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా గత 20 రోజులు పైబడి తెలుగుదేశం పార్టీ జనసేన బలపరిచినటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కమలం గుర్తుపై పోటీ చేస్తున్న సుజనా చౌదరి గారు పర్యటన చేస్తూ ప్రజల యొక్క ఓటును అడిగేందుకు, ప్రజలను మద్దతు కోరేందుకు, ప్రజల ఆశీర్వాదం కోసం అనేక ప్రాంతాలు ఒక పర్యాయం పూర్తి చేసుకొని రెండవ పర్యాయం కూడా ప్రారంభిస్తున్న నేపథ్యంలో అనేక సమస్యలు పొట్టలుగా అనేక సమస్యలు ఆయన దృష్టికి రావడం జరిగింది. ఇళ్ల పట్టాల సమస్య దగ్గర నుంచి, డ్రైనేజ్ దగ్గర నుంచి, మంచినీటి సమస్య దగ్గర నుంచి, మౌలిక వసతుల కల్పన దగ్గర నుంచి, రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నటువంటి రోడ్ల దగ్గర నుంచి, ఇలా అనేక సమస్యల వలయంలోనే పశ్చిమ నియోజకవర్గం కూరుకుపోయిందే తప్ప గత పాలకులు పశ్చిమ నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదు అనేటువంటి అంశాన్ని ప్రజలు క్లియర్ కట్గా సుజనా చౌదరి గారి దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యాలు మనం చూసాం. ఈరోజు కేంద్రంలోని నరేంద్ర మోడీ గారు దశాబ్ద కాలంగా అభివృద్ధి, ప్రజా సంక్షేమం, సుపరిపాలన లక్ష్యంగా పనిచేస్తూ ఉంటే గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో అవినీతి, అక్రమాలు, అరాచకాలు, దుర్మార్గ పాలన తప్ప చేసింది శూన్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. 9వ డివిజన్లోని దేవినేని అవినాష్ సతీమణి దేవినేని సుధీర ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. డివిజన్ ఇన్ఛార్జ్ ఈశ్వర్ ప్రసాద్ సుధీరను వెంట పెట్టుకుని డివిజన్లో ప్రతి గడప గడపకు వెళ్లి ఈ ఎన్నికల్లో అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి అవినాష్ను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సుధీర మాట్లాడుతూ దేవినేని అవినాష్ ఇన్ఛార్జ్ హోదాలో కోట్లాది రూపాయలతో 9వ డివిజన్లో అభివృద్ధి పనులు చేసినట్లు వివరించారు. ఎన్నికల్లో సంపూర్ణ మద్దతు ఇచ్చి అవినాష్ని అసెంబ్లీకి పంపితే డివిజన్ను మరింత అభివృద్ధి చేస్తారన్నారు. నాలుగో డివిజన్ కండ్రిక బస్టాప్ సెంటర్ వద్ద నుంచి ఇండియా వేదిక పార్టీలు బలపరిచిన విజయవాడ సెంట్రల్ సిపిఎం అభ్యర్థి బాబురావు, ఎంపీ అభ్యర్థి వల్లూరు భార్గవ్ రోడ్ షో ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రాబోయే ఎన్నికల్లో ఓటు వేయాలని కోరారు. బీజేపీ ప్రభుత్వం ప్రజలను నమ్మించి మోసం చేసిందని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా ఇస్తామని మొండి చేయి చూపించిందని గుర్తు చేశారు. ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని వారు కోరారు.
నమస్కారం అండి. విజయవాడ ఓటర్ మహాశయులందరికీ విజ్ఞప్తి ఏమనగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారు గత 10 సంవత్సరాల నుంచి చేస్తున్న మోసాలు ఈ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టుకెళ్ళినాయి. ఇవాళ మనకి రావాల్సిన హక్కులు, విభజన హామీలు, పరిశ్రమలు, మర్యాదలు ఏవి మనకి దక్కటం లేదు. మీరందరూ దయచేసి యువత భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని తమరి ఓటు మీరు వచ్చే నెల 13వ తారీఖు క్యాష్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. విజయవాడ అభ్యర్థి పార్లమెంట్ ఐఎన్సి గుర్తు హస్తం. పార్లమెంట్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఎన్నికల ప్రచారం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో జరుగుతున్నది. అందులో భాగంగా ఇండియా బలపరిచిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వల్లూరి భార్గవ్ గారు హస్తం గుర్తు, అలాగే సెంట్రల్ నియోజకవర్గానికి కాంగ్రెస్, సిపిఐ, మిగిలినటువంటి వామపక్షాలన్నీ కూడా బలపరిచే ఇండియా కూటమి అభ్యర్థి చిగురుపాటి బాబురావు గారు, వారి గుర్తు కొడవలి, సుత్తి కొడవలి నక్షత్రం. మీ అమూల్యమైనటువంటి ఓటు ముద్రని సుత్తి కొడవలి గతికి ఉన్నటువంటి బాబురావు గారికి, అలాగే కాంగ్రెస్ అభ్యర్థికి హస్తానికి వేసి ఘన విజయాన్ని అందించవలసిందిగా ఓటర్ మహాశైలి చేస్తూ ఇవాళ మేము ఓటు అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారైనా అలాగే మోడీ గారైనా ఈ దేశానికి కానీ ప్రజలకు కానీ వాళ్ళు ఏం చేయలేకపోయారు. 5 సంవత్సరాలు ఈయన టోటల్గా ముఖ్యమంత్రి ఫెయిల్ అయ్యాడు. 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు ఫెయిల్ అయ్యారు. ఇవాళ రైతు చట్టాలు తీసుకొచ్చారు, నల్ల చట్టాలు. 700 మంది రైతులు చనిపోయారు. ఇవాళ పోలవరం ప్రాజెక్టు పూర్తి అవ్వాల. ఇవాళ కేంద్ర విద్యా సంస్థలు అమ్మేస్తున్నారు, అన్నీ కూడా సేల్ పెట్టేశారు. విజయవాడలో ఓట్లు అడిగే నైతిక అర్హతగా బీజేపీకైనా, వైసీపీకైనా, తెలుగుదేశానికైనా ఎక్కడుంది? 10 ఏళ్లలో మీరు ఏం చేశారు? ఒక పరిశ్రమ తెచ్చారా? ఒక సంస్థ తెచ్చారా? ఒక ఉద్యోగం ఇచ్చారా? ఒక అభివృద్ధి కార్యక్రమం చేపట్టారా? ఏం చేశారో చెప్పండి. ఏమి చేయలేదో మేము చెప్పగలం. ఫ్లైఓవర్ బ్రిడ్జీలు మొండిగోడలతో మిగిలిపోయినాయి. విజయవాడ బైపాస్ రోడ్ ఇప్పటికీ పూర్తి కాలేదు. ఉన్న రైల్వే స్టేషన్ని ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, కరోనాతో చిన్న పరిశ్రమలు మూతపడినాయి. ఆటో నగర్ దెబ్బతింటా ఉంది. అమరావతిని సర్వనాశనం చేశారు. వారు గ్రాఫిక్స్ చూపించారు, వీరు 3 రాజధానుల పేరుతో నాశనం చేస్తున్నారు. వీటన్నిటిలో కూడా మోడీ పాత్ర, బీజేపీ దుర్మార్గమైన పాత్ర ఉంది. మీరు ఏం చేశారని పార్టీలు ఫిరాయించేవాళ్ళు మీరు, నికరంగా ప్రజలు కట్టుబడి ఉండేవాళ్ళు మేము. డబ్బు తినేవాళ్ళు మీరు, అవినీతికి పాల్పడేవాళ్ళు మీరు, నీతిగా పనిచేసేవాళ్ళం మేము. భారాలకు వ్యతిరేకంగా పోరాడేవాళ్ళం మేము, లొంగిపోయేవాళ్ళు మీరు. ఎన్నికలు వస్తేనే జనం దగ్గరికి వచ్చేవాళ్ళు మీరు, నిత్యం జనం మధ్య ఉండేవాళ్ళం మేము. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి బాబురావు గారిని చుత్తీ కొడవలి నక్షత్రం గుర్తు మీద వేసి మీ అమూల్యమైనటువంటి ఓటుని ఇచ్చి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ సింగనగర్ ప్రాంతం, పాయికాపురం, సింగనగరు, కండ్రిక, ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి మూల విరాట్ బాబురావు. నేను అడుగుతా ఉన్నా, 2 చేశారు ఎమ్మెల్యేలుగా. పల్లాది విష్ణు 10 ఏళ్ళు చేశాడు, బోండా ఉమా 5 ఏళ్ళు చేశాడు. అంటే 15 ఏళ్ల కాలం మీరు చేసినటువంటిది అభివృద్ధి ఏమిటని చెప్పనేటువంటిది అడుగుతున్నాం. స్వాతంత్ర సమరయోధుల స్థలాలు కబ్జా చేశారు, అవినీతికి ఆలవాలం వేశారు, పెద్దపేట వేశారు, లంచగొండులుగా మారారు. ఎవడన్నా ఇల్లు కట్టుకుంటుంటే పేద మధ్యతరగతి ప్రజానీకం వాళ్ళ మీద బిల్డింగ్ ఇన్స్పెక్టర్స్ని, వాళ్ళని, మీడియాని పంపించి దాడులు చేయించేటువంటి దానికి ప్రయత్నం చేశారు. తద్వారా లాభం గడించేదానికి కృషి చేశారు. ఇది మీ చరిత్ర. కానీ బాబురావు చరిత్ర అది కాదు, సిపిఎం చరిత్ర అది కాదు. ఫ్లైఓవర్ నిర్మాణం, బుడమేర 2వ వంతెన నిర్మాణం, రాజీవ్ నగరు, కొత్త రాజీవ్ నగరు, శాంతినగరు, ప్రజాశక్తి నగరు, కండ్రిక, రూపాయన్నరకి పట్టాలు ఇచ్చినటువంటి చరిత్ర. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎంపీ అభ్యర్థి కేశినేని నాని అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ వారి అల్లుళ్ళు మంచికొండ చక్రవర్తి, కాజా రఘునాథం తదితర కుటుంబ సభ్యులు 32వ డివిజన్ ఇన్ఛార్జ్ గుండె సుందర్పాల్తో కలిసి అయోధ్య నగర్ ఏరియా తదితర ప్రాంతాలలో ఎన్నికల ప్రచారం చేశారు. ప్రతి ఇంటికి వెళ్లి వెల్లంపల్లి శ్రీనివాసరావు, కేశినేని నానిని ఆదరించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సాయి అస్విత, రామ్దేవ్ గుప్తా, 32వ డివిజన్ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, వెల్లంపల్లి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 32వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి సుందర్పాల్ గారు, అలాగే ఇక్కడ స్థానిక కార్యకర్తలు, అలాగే కేశినేని గారి అల్లుడు రఘుతో ఇక్కడ పర్యటించడం జరుగుతుంది. ఎక్కడ వెళ్ళినా కూడా విశేష స్పందనను మేము ఈరోజు చూడటం జరుగుతుంది. అతి బ్రహ్మాండమైన మెజారిటీని ఈసారి వైఎస్ఆర్సీపీ ఇక్కడ స్థానిక ప్రజలు ఇవ్వబోతున్నారని చెప్పి వాళ్ళు సుస్పష్టంగా చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు అర్హత ఉన్న ప్రతి గడపకి కూడా సంక్షేమం వెళ్ళడం జరిగింది. ఇక్కడ 2020లో ఇక్కడ సుందర్పాల్ గారు ఓటమి చెందినా సరే ఎక్కడ నిరుత్సాహపడకుండా దానికి రెండింతలు వేగంగా వారు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలను కానివ్వండి, ప్రజలకి అందుబాటులో ఉండడం కానివ్వండి, వారు ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నారు. ప్రతి ఒక్క ఇంటికి వారు మమేకమై ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా వారిని పేరు పెట్టి పిలిచే పరిస్థితి రోజు ఉంది. అలాగే ఇక్కడ ఎక్కడ వదలకుండా ఇక్కడ ఈ డివిజన్ని 32వ డివిజన్ని గతంలో 2014 నుంచి 19 వరకు ఎక్కడా కూడా ఎటువంటి అభివృద్ధి చేయలేదు. ఇక్కడ రోడ్లు కానివ్వండి, స్ట్రీట్ లైట్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, నీటి సరఫరాని కానివ్వండి, ఇక్కడ సుందర్పాల్ గారు అలాగే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినాకనే ఇక్కడ ఇవన్నీ జరగడం జరిగింది. వారు చాలా విఫలమయ్యారు. అభివృద్ధి అనేదే తెలియకుండా ఈ యొక్క డివిజనే కాదు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని ఎక్కడా కూడా అభివృద్ధి జరగలేదు. వారు రోడ్లు వేస్తే మళ్ళీ వైఎస్ఆర్సీపీకి రోడ్లు వేయాల్సిన అవసరమే ఉంది. వారు స్ట్రీట్ లైట్లు పెడితే మళ్ళీ కొత్త పోల్లు పెట్టి స్ట్రీట్ లైట్లు వేయాల్సిన అవసరం ఉంది. వారు డ్రైనేజ్ సిస్టమ్ని వారు సరిదిద్దితే మళ్ళీ వైఎస్ఆర్సీపీకి సరిదించాల్సిన అవసరం ఏముంది? ఇవన్నీ మళ్ళీ చేయాల్సిన పని లేదు కదా. మీరు చేయలేదు కాబట్టి, మీరు విఫలమయ్యారు కాబట్టే కదా మాకు ఈ అవకాశం దొరికింది. అతి బ్రహ్మాండంగా మీరు చేస్తుంటే మీరు ఓర్చుకోలేక మీరు దాడులకు పాల్పడుతున్నారు. మొన్నటికి మొన్న మీరు సీఎం గారిపైన అయితే కానివ్వండి, ఇక్కడ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి మీద అయితేనేండి రాళ్ళ దాడి చేశారు. వారిని వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని మీరు ఎన్ని విధాలుగా దాడి చేయాలో ప్రతి ఒక్క విధానంగా మీరు దాడి చేస్తున్నారు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చారు వారి మీద పరిసర పదజాలంతో మీరు దాడి తప్ప మీరు చేసిన అభివృద్ధి ఎక్కడా చెప్పరు. 2014 నుంచి 19 వరకు ఏం చేశారంటే దానికి ఒక్క సమాధానం ఉండదు. సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి మా నాయకుడు వెల్లంపల్లి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు 32వ డివిజన్లో గడప తిరగడం జరుగుతుంది. అలాగే చక్రవర్తి గారు, అలాగే కేశినేని గారి అల్లుడు గారు అయినటువంటి ప్రతి ఒక్కరు డోర్ టు డోర్ తిరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరు ఆశీర్వాదంతో కానీ వాళ్ళ దీవెనలతో కానీ మంచి స్పందన వచ్చింది ఇక్కడ. ఎందుకంటే ఈ రోజునే ఈ డివిజన్ని విజయవాడలోనే ఒక మోడల్ డివిజన్గా సెక్టర్ 1 అనేది గ్రేటర్ కమ్యూనిటీ అని చెప్పేసి కోట్లు ఖర్చు పెట్టుకొని ఇళ్ళు కట్టుకున్నారు. కానీ బయటకు రావాలంటే ఒక బోట్ వేసుకోనో లేదా మోకాళ్ళు నీళ్ళు వెళ్ళి కారు రాగా రోడ్డు మీద పెట్టుకుని వచ్చే స్థితిలో ఈ రోజుని ఓన్లీ లోటస్కి 7 కోట్లు ఖర్చు పెట్టి రోడ్లు బ్రహ్మాండమైన రోడ్లు వేయటం జరిగింది. అలాగే ప్రతి ఒక్కటి ఈరోజు మీరు చూశారు, విద్యుత్ ఒక అరగంట గంట గంట పోకుండా ఈరోజు కరెంటు విషయంలో కానీ హై టెన్షన్ వైర్లెస్ ఈరోజు అంత మంచి పొజిషన్ తెచ్చేటట్టు ఎక్కడ రాజీ పడకుండా అభివృద్ధి ఒకటి, సంక్షేమం ఒకటి, 2 కళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూ వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని, తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ రాబోయే ఎన్నికల్లో విజయం సాధించాలని కోరుతూ కేశినేని నాని కుమార్తె హైమా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 8వ డివిజన్లో గడప గడపకు తిరుగుతూ ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీలో జరిగిన అభివృద్ధి గురించి ఆమె వారికి వివరించి కరపత్రాలు పంపిణీ చేశారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి కేశినేని నాని, దేవినేని అవినాష్లను గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి వారితోనే సాధ్యమవుతుందని ఆమె స్పష్టం చేశారు.
ఆవనిగడ్డ సబ్ జైల్ వార్డెన్ దాసరి నాగశివకుమార్ ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం కలకలం రేపింది. అవనిగడ్డలో తాను నివాసం ఉంటున్న ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శివకుమార్ మృతిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అవనిగడ్డ ఎస్ఐ రమేష్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చంద్రబాబు భూములను లాక్కునే కుట్రలు చేస్తే పేదలకు భూ హక్కులు కల్పించిన ఘనత జగన్దేనని కొనియాడిన ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణ. అవాస్తవాలతో విష ప్రచారాలకు ప్రతిపక్షాలు కాలు దువ్వుతున్నాయని ఆగ్రహం. జగన్ అధికారంలో ఉంటేనే పేదలకు న్యాయం జరుగుతోందన్న సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పథకాలు అందించామని స్పష్టం. గద్దె రామ్మోహన్ని ప్రజలు చీదరించుకుంటున్నారన్న వైసీపీ తూర్పు అభ్యర్థి దేవినేని అవినాష్. రాబోయే ఎన్నికల్లో బై బై గద్దె అంటూ ప్రజలు వీడ్కోలు పలకబోతున్నారని వెల్లడి. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ది న్యూస్.